ఓకే, థ్యాంక్ యూ. ఒక్కటే ఉందిరా నా దగ్గర, మళ్ళీ అడక్కు. సాహు గారు. తెలిసిపోయింది ప్రొడ్యూసర్ అని. 2 నమస్కారాలు పెట్టాడు. డబ్బులు ఇచ్చామండి, అందుకనే వచ్చాడు. పేమెంట్ చేసాం. పేమెంట్ ఇచ్చేసారా? 2 కోతలకు అయిపోయాయి పేమెంట్. ఓకే, గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా ఇక్కడ విచ్చేసిన గెస్ట్కి, అడంగానే వచ్చిన బుచ్చిబాబు గారికి, సుష్మిత గారికి థ్యాంక్స్ అలాట్ అండి. కమింగ్ టు కిష్కిందపురి, ఈ కథ విన్నాక దీన్ని నేను సినిమా చూసుకున్నాము 2 days బ్యాక్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ విత్ అవుట్పుట్. హారర్ మూవీస్ మనకు చాలా వస్తూ ఉంటాయి. హారర్తో ఎలిమెంట్స్తో పాటు, థ్రిల్ ఫ్యాక్టర్స్తో పాటు ఒక బ్యూటిఫుల్ సోల్ ఉన్న కథ ఉందండి దీంట్లో. అది ఒక ఈవిల్ ఫోర్స్ కథ, చాలా బాగా వచ్చింది బ్లెండ్ అయ్యి సినిమాతో. సో సినిమా అన్ని ఎలిమెంట్స్ దీంట్లో కవర్ అవుతాయి. నాట్ ఓన్లీ హారర్ కాదు, ఇట్స్ ఆల్ అదర్ ఫ్యాక్టర్స్ కూడా సినిమా బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ, సీజీ కానీ, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. నేను మొన్న చెప్పినప్పుడు ఒక హాలీవుడ్ మూవీ స్టాండర్డ్లో ఉంటుంది మూవీ అయితే. అండ్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఆఫ్ అవర్ ప్రోడక్ట్. సో అందుకనే మేము షోస్ కూడా ముందే ప్లాన్ చేస్తున్నాము. అండ్ వన్ మోర్ థింగ్, మాతో పాటు మిరాయి సినిమా కూడా వస్తుంది. అండ్ ఐ విష్ మై బ్రదర్ తేజ సజ్జా ఆల్సో ఆల్ ది వెరీ బెస్ట్. సో 2 సినిమాలు బాగా ఆడాలి. సినిమాలు బాగా ఆడితేనే ఇండస్ట్రీ బాగుంటుంది. దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్. అండ్ ముందుగా ఈ సినిమా కథ వినంగానే ఒప్పుకొని చేసిన బెల్లంకొండ శ్రీనివాస్ గారికి, అట్లా అనుపమ గారు పర్ఫార్మెన్స్ మీరు చూశారు. సో డెఫినెట్గా వాళ్ళిద్దరికీ ఇది బెస్ట్ ఫిలిం అవుతుందని మేము అందరం నమ్ముతున్నాం. సో వీల్ వెయిట్ టు హియర్ ఫ్రమ్ ద ఆడియన్స్ ఆల్సో ద సేమ్ థింగ్. అండ్ ఎల్లప్పుడూ నాకు మీడియా చాలా సపోర్ట్ చేస్తుంది. డెఫినెట్గా ఈ సినిమాకు కూడా దే హ్యావ్ పుట్ ఇన్ దేర్ 100% ఎఫర్ట్ అండ్ సపోర్ట్ టు మీ. అండ్ డెఫినెట్గా వాళ్ళ నమ్మకాన్ని అయితే వమ్ము చేయను. అండ్ ఐ ప్రామిస్ దట్. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ ఈ మూవీలో పనిచేసిన వాళ్ళందరూ నేను తర్వాత పేరున మాట్లాడతాను. దే హ్యావ్ గివెన్ దేర్ బెస్ట్ అండ్ ఐ విష్ దెమ్ అండ్ విష్ మీ ఆల్సో ఆల్ ద బెస్ట్ ఫర్ ద మూవీ. థ్యాంక్ యూ. సాహు గారు, మిమ్మల్ని భయపెట్టిన హారర్ సినిమా ఏదండి? మీరు చూసినటువంటి హారర్ సినిమాల్లో మిమ్మల్ని భయపెట్టిన హారర్ సినిమా అంటే? నేను హారర్ సినిమా ఇష్టం అండి, కానీ మర్చిపోతూ ఉంటా. నాకు అదొక హ్యాబిట్ ఉంది. కాబట్టి మీరు చూసినటువంటి హారర్ సినిమాని మీరు మర్చిపోయారు. నేను చెప్పనా కొన్ని పేర్లు? చెప్పండి. చంద్రముఖి నా ఇష్టం అండి. అదేంటి భయం అంటారేమో అనుకున్నాను. అర్థమైందండి మీకు, కౌశిక్ గారికి ఎందుకు కరెక్ట్గా కాంబినేషన్ కలిసిందో. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.